హాయ్ అండి, ట్రెడిషనల్ గుజరాతీ రెసిపీ హాండవో చాలా హెల్దీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ కి చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఏ రైస్ అన్నా పర్వాలేదు. అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు కందిపప్పు, అరకప్పు మినపప్పు. వీటిని బాగా కడిగి 5 గంటల పాటు నానబెట్టుకున్నాను. నేను మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నానండి. రుబ్బేటప్పుడు కొంచెం తక్కువ వాటర్ వేసి రుబ్బుకోవాలి. ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి 8 గంటల పాటు పొలవనిచ్చుకోవాలి. పిండి బాగా పులిసిందండి. దీంట్లోకి మనకు నచ్చిన కాయగూరలు వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, ఇట్కొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కొత్తిమీర. ఉప్పు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చగా దంచిన పచ్చిమిర్చి, అల్లము, చిటికెడు పసుపు, చిన్న ముక్కలుగా చేసుకున్న కరివేపాకు పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ముద్దగా ఉండాలి. దోశ పిండి ఉన్నంత పలుచుగా అయితే ఉండకూడదు. పిండిని వేసిన తర్వాత ఎక్కువ పావకుండా ఈ మాత్రం దలసరిగా ఉంచి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 1 మినిట్ పాటు అట్టును కాల్చుకుంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. అట్టు తిప్పి కాల్చుకునేటప్పుడు మూత పెట్టవలసిన అవసరం లేదు.